మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ నేడు ములుగు, జయశంకర్, భూపాలపల్లి జిల్లాలో పర్యటించనున్నారు. మొదట యాదాద్రి లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్న గవర్నర్ ఉదయం 11:30 రోడ్డు మార్గంలో ములుగుకు చేరుకొని ప్రభుత్వ అతిథి గృహంలో అరగంట పాటు బస చేయనున్నారు. 12 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు జిల్లా అధికారులను పరిచయం చేసుకోనున్నారు. ఒంటి గంట నుంచి 3 గంటల వరకు కలెక్టరేట్లో 25 మంది జాతీయ, రాష్ట్ర స్థాయి అవార్డులు పొందిన రచయితలు, కళాకారులతో సమావేశమై మధ్యాహ్నం భోజనం చేయనున్నారు. 3 గంటలకు రామప్ప దేవాలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేస్తారు. సరస్సును సందర్శించి జయశంకర్, భూపాలపల్లి జిల్లా గణపురం మండల కేంద్రంలోని కోటగులను సందర్శించి పూజలు నిర్వహించనున్నారు. సాయంత్రం 6 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి 6:30 గోవిందరావుపేట మండలం లక్నవరం సరస్సు వద్ద ఉన్న హరిత రిసార్ట్కు చేరుకుంటారు. మంగళవారం రాత్రి గవర్నర్ ఇతర అధికారులతో కలిసి బస చేయనున్నారు. రేపు హన్మకొండ జిల్లా పర్యటనకు వెళ్లనున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి వరంగల్ భాస్కర్ అందిస్తారు. భాస్కర్, చెప్పండి, ఉమ్మడి వరంగల్, యాదాద్రి జిల్లాలో గవర్నర్ పర్యటన ఉంటుంది. అలాగే ఈ పర్యటన 3 రోజుల పాటు ఉన్నట్లుగా తెలుస్తుంది. ఈ పర్యటనకు సంబంధించిన అధికారులు కూడా ఎవరెవరు పాల్గొంటున్నారు, ఏ విధంగా ఉంటుంది, డీటెయిల్స్ ఇవ్వండి దీనికి సంబంధించి. బ్రాహ్మణి, మొదటిసారిగా తెలంగాణ గవర్నర్ బాధ్యతలు తీసుకున్నాక గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ 3 రోజుల పాటు తెలంగాణ రాష్ట్రంలో పర్యటించే అవకాశం ఉంది. నేపథ్యంలో ఉమ్మడి వరంగల్ జిల్లా కావచ్చు, ఉమ్మడి నల్గొండ జిల్లాలో పూర్తి స్థాయిలో పర్యటించే అవకాశం ఉంది. మొదటగా అక్కడ నుంచి నేరుగా హైదరాబాద్ రాజ్భవన్ నుంచి బయలుదేరిన తర్వాత అప్పుడు యాదాద్రి, నల్గొండ జిల్లాలో భాగమైనటువంటి యాదాద్రి టెంపుల్కి వస్తారు. అక్కడ యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ లో దర్శనం చేసుకుని అక్కడ పూర్తి స్థాయిలో అంతా పరిశీలించిన తర్వాత అక్కడ మంచి చెడు అని తెలుసుకున్న తర్వాత అక్కడ డెవలప్మెంట్, అక్కడ టెంపుల్ విధానం అంతా పూర్తి స్థాయిలో పరిశీలిస్తారు. కొంచెం నేరుగా మొదటగా మళ్ళీ అక్కడ అయిపోయిన తర్వాత ప్రత్యేక పూజలు నిర్వహించిన తర్వాత అక్కడ నుంచి నేరుగా మళ్ళీ ములుగుకు వచ్చే అవకాశం. ములుగు వచ్చిన తర్వాత ములుగులో రామప్ప టెంపుల్ దర్శనం చేసుకుంటారు. రామప్ప టెంపుల్లో ములుగు జిల్లా చేరుకుని రామప్ప టెంపుల్లో పూర్తి అక్కడ పరిశీలించిన తర్వాత దర్శనం చేసుకున్న అనంతరం అక్కడ ఉన్నటువంటి రామప్ప యునెస్కో గుర్తు పొందినటువంటి రామప్ప టెంపుల్ ఎందుకంటే కంప్లీట్ గా టెంపుల్ ని కాకతీయులకు కట్టడం ఉన్నటువంటి టెంపుల్ కాబట్టి పూర్తి ఇక్కడ పరిశీలిస్తారు. అక్కడ ఉన్నటువంటి కలెక్టర్ కావచ్చు, ములుగు కలెక్టర్, ములుగు ఎస్పీ మంత్రి సీతక్క నేతృత్వంలో పూర్తి స్థాయిలో ములుగు జిల్లాలో పర్యటించే అవకాశం ఉంది. అయితే అక్కడ నుంచి నేరుగా ములుగు రామప్ప టెంపుల్ దర్శనం చేసుకున్న తర్వాత ఆ ములుగులో వివిధ రంగాల్లో విశిష్ట ప్రతిభ చూసినటువంటి అవార్డు గ్రహీతలతోటి మాట్లాడే అవకాశం ఉంది. దానికి సంబంధించి పూర్తిగా అంటే వాళ్ళంటే ఎలాంటి సేవ చేశారు, తెలంగాణ రాష్ట్రంలో ఆ ఉద్యమం భాగం కావచ్చు, అనేక సందర్భాల్లో ఎలాంటి త్యాగం చేస్తే ఎలాంటి ఉద్యమాలు చేసినంత పూర్తి స్థాయిలో వారితో మాట్లాడే అవకాశం అయితే ఉంది. ఆ నేపథ్యంలోనే అయిపోయిన తర్వాత ములుగు నుంచి నేరుగా వివిధ రంగాలతో మాట్లాడిన తర్వాత ఆ యునెస్కో టెంపుల్ పూర్తి పరిశీలించిన తర్వాత నేరుగా అక్కడ నుంచి లక్నవరానికి చేరుకుంటారు. లక్నవరం టెంపుల్లో లక్నవరానికి చెరువు సంబంధించి ఇక్కడ లక్నవరానికి ఎంత ఆయకట్టు ఉంది, ఎన్ని లక్షల ఎకరాలకు నీళ్ళు అవుతుంది, లక్నవరానికి సంబంధించినటువంటి ములుగు జిల్లా ఏదైతుందో ఉమ్మడి వరంగల్ జిల్లా భాగమైనటువంటి ములుగు జిల్లాలో ఆ పూర్తి స్థాయిగా ఇలా త్రాగునీటి కావచ్చు పూర్తిగా లక్నవరం నుంచి వాటర్ వెళ్లే అవకాశం ఉంది. అక్కడ పూర్తిగా అక్కడ పరిశీలించి అక్కడ కొంచెం స్థానికంగా ఉన్నటువంటి అధికారులతో మాట్లాడి మంత్రి సీతక్కతో మాట్లాడి పూర్తి స్థాయిలో అక్కడ పరిశీలించే అవకాశం ఉంది. అక్కడ నుంచి నేరుగా లక్నవరం జిల్లా నుంచి 2వ రోజు ఆ రోజు కంప్లీట్ అవుతుంది. తర్వాత అక్కడే ఆ ములుగులో బస చేసే అవకాశం ఉంది. బస చేసిన తర్వాత మొదట నైట్ వస్తారు, హన్మకొండ చేరుకుంటారు. హన్మకొండలో పేరు పొందినటువంటి 2వ రోజు పర్యటనలో పేరు పొందిన కళాకారులు కావచ్చు, ఉద్యమకారులు కావచ్చు, ఆ నేపథ్యంలో స్వాతంత్ర సమరయులతో మాట్లాడే అవకాశం ఉంది. అక్కడ
తెలంగాణ ఉద్యమంలో పాల్పంచుకోండి, స్వాతంత్ర సమరయోధులు కావచ్చు, పూర్తి స్థాయిలో ఎవరెవరో దేంట్లో భాగపరచు, ఎందుకంటే అలాంటి విషయాలు పూర్తిగా ఆయన మొదటిసారి ఆ తెలంగాణ రాష్ట్రం గవర్నర్ వచ్చిన కాబట్టి ఇక్కడ పూర్తిగా అన్ని తెలుసుకునే అవకాశం ఉంది. ఆ నేపథ్యంలో అయిన తర్వాత Right. ప్రముఖ పేరు పొందినటువంటి 1000 స్తంభాల గుడి కావచ్చు, భద్రకాళి టెంపుల్ అక్కడ దర్శనం చేసుకుంటారు. అక్కడ ఉన్నటువంటి పూర్తిగా అర్చన చేసిన తర్వాత, ప్రత్యేక పూజలు చేసిన తర్వాత అక్కడ నుంచి నేరుగా మరి కిలా వరంగల్ టెంపుల్కి వెళ్తారు. కిలా వరంగల్లో ఆ టెంపుల్లో కాకతీయుల కట్టడాలకు సంబంధించినటువంటి ఎలాంటి కట్టడాలు చేశారు, అక్కడ ఉన్నటువంటి ఆ ప్రత్యేకత ఏంటి, కాకతీయులు పూర్తిగా పరిపాలించిన విధానం కావచ్చు, అక్కడ నుంచి కాకతీయ కట్టని కిలా వరంగల్ ని పూర్తిగా పరిశీలించిన తర్వాత అక్కడ కొంతమంది అధికారులతో మాట్లాడే అవకాశం ఉంది. అధికారులతో మాట్లాడి అక్కడ ఉన్నటువంటి చరిత్రను తెలుసుకునే అవకాశం ఉంది. పూర్తిగా తెలంగాణకు సంబంధించినటువంటి భాస్కర్. తెలంగాణ ఉద్యమంలో రమణి. రైట్ భాస్కర్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.